మనల్ని ఎంతగానో కాపాడి కృప చూపించాడు, బ్రతికించాడు, ధైర్యపరిచాడు, శ్రమలో తోడుగా ఉన్నాడు, ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఆయుష్ను పొడిగించాడు. ఎంతో కృతజ్ఞులమై ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1లో అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీరము విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము, అందరు చెప్పండి, మిగిలిన కాలము. మనకు మిగిలిన కాలం ఉన్నది. ఎంతో నష్టపోయామో, కష్టపడ్డామో, చాలా సమయము గతించిపోయింది. కొన్ని అవకాశాలు అంది రావచ్చు, కొన్ని అవకాశాలు కోల్పోవచ్చు. ఎంతో సమయము వ్యర్థపుచ్చవచ్చు, కొంత సమయాన్ని మనము యూటిలైజ్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. కానీ పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, శరీరమందు ఇంతవరకు శ్రమపడిన కాలం కావచ్చు, అది జరిగిపోయింది, కానీ మిగిలిన కాలము అంటున్నాడు. ఏ కాలం అండి? అన్ని కాలాలు వేరు, మిగిలిన కాలం, మిగతా కాలము. మిగిలింది ఎంత కాలమో మనకు తెలియదు. మిగిలిన కాలము దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగిలిన కాలము అంటాడు. అయితే ఆ మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక అంటున్నాడు. ఈ మిగిలిన కాలము మనుషుల ఆశలను అనుసరించి నడుచుకోవద్దు. మనుష్య ఆశలను అనుసరించి నడుచుకోవద్దు. ఇన్ని రోజులు మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క తలంపులు, మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్ళవచ్చు. కానీ ఇక మిగిలిన కాలం ఉన్నది. ఈ మిగిలిన కాలము మనుజాశలను వదిలిపెట్టి, మనుషుల యొక్క ఆశలను వదిలిపెట్టి దేవుని మీద ఆశమిస్తున్నాడు. ఇన్ని రోజులు ఎంతో మంది వారి యొక్క ఆశలు నెరవేర్చుకొని, వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని, వారి మార్గంలో వెళుతూ నష్టపోయిన వారున్నారు, కష్టపడ్డ వారున్నారు, నాశనమైన వారున్నారు, తొలగిపోయిన వారున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈయనేమంటుండంటే, పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమనంటే, ఇంతకు ముందు మనుజాశలు ఉండే కావచ్చు, ఇంతకు ముందు ఎన్నెన్నో కోరికలు ఉండే కావచ్చు, కానీ మిగిలిన కాలం ఎంతో మనకు తెలియదు. ఎంతో టైం వేస్ట్ చేశాం, ఎంతో జీవితాన్ని వేస్ట్ చేశాం, ఎంతో సమయాన్ని వ్యర్థపుచ్చాము, ఎంతో డబ్బును వ్యర్థపుచ్చాము, ఎంతో ఆస్తిపాస్తులను వ్యర్థపుచ్చాము కావచ్చు. కానీ మిగిలిన కాలము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కాలం అండి? ఇంతకాలము చేసి నువ్వు లాభపడ్డది ఏమీ లేదు. ఇంతకాలము ఏదేదో అనుసరించి నువ్వు లాభపడ్డది ఏమి లేదు, బాగుపడ్డది ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు, ఇక నుండి మనుజాశలను వదిలిపెట్టి ఆయన దేవుని ఇష్టానుసారముగా, ఇన్ని రోజులు మన ఇష్టానుసారంగా బ్రతికినాము, కానీ ఇక నుంచి దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి. హల్లెలూయా. ఎవరి ఇష్టమండి? నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు. నాకు బలం ఉన్నది, నా ఇష్టము కాదు. నాకు జ్ఞానం ఉన్నది, నాకు ఇష్టం కాదు. నాకు ఆస్తి ఉన్నది, నా ఇష్టము కాదు. నాకు డబ్బు ఉన్నది, నా ఇష్టము కాదు. నీ డబ్బు, నీ ఆస్తిపాస్తులు, నీ జ్ఞానము మట్టితో సమానం, పెంటతో సమానం. అయితే ఆయన అంటున్నాడు, నీకు ఆయుష్ ఉన్నది, ఆ ఆయుష్ ఇచ్చిన దేవుని ఇష్టానుసారంగా బ్రతుకు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకు, ఇంకా టైం ఇస్తున్నాడు. నీకు ఆయుష్ ఇచ్చిన దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి, మన ఇష్టానుసారంగా కాదు. దేవుని ఇష్టానుసారం అంటే ఏంటిదో కింద అంటాడు చూడు, దేవుని ఇష్టానుసారము. అందరం చెప్తాము, దేవుని ఇష్టానుసారము. దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును. ఏం జోలి ఉండదు మనకు?
ఇక పాపంతో పాపం జోలితో పోయి ఏం బాగుపడ్డాం? పాపము జోలి పెట్టుకొని పాపముతో స్నేహం చేసి ఏం బాగుపడ్డాం? ఏమైనా బాగుపడ్డామా? దేవుని ఇష్టం లేని పనులు చేసి ఏమైనా బాగుపడ్డామా? దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి ఏమైనా బాగుపడ్డామా? ఏమైనా బాగుపడ్డామా? చెడిపోయినాము, చెడిపోతూ ఉన్నాము. అయినా అదే బురదలో బ్రతుకుతా అని అనుకోకు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. పాపముతో జోలి ఇక ఏమీ లేక మనము ఆ పోకిరి చేష్టలు పాపముతో జోలి పెట్టుకునేవారు పోకిరోళ్ళు, పోకిరి చేష్టలు చేసేవాళ్ళు. పోకిరి పనులు ఎప్పుడన్నా విజయం సాధిస్తాయా? పోకిరితనము ఎప్పుడన్నా మనల్ని పైకి తీసుకొని వస్తుందా? పోకిరితనము మనకేమైనా ఘనత తీసుకొని వస్తుందా? పోకిరితనము ద్వారా మనం ఏమన్నా బాగుపడతామా? అని అంటాడు చూడండి, ఇవన్నీ మనుజ ఆశలు, మనిషిని యొక్క ఆశలు. కానీ దేవుని ఆశ మనం నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. పోకిరి చేష్టలు, దురాశలు దురాశలు, మద్యపానము తాగి ఏమైనా బాగుపడ్డావా? పోకిరి చేష్టలు చేసి ఏమైనా బాగుపడ్డావా? తర్వాత ఏమంటాడు? దురాశలు, లేనిపోని ఆశలు పెట్టుకొని, దురాశలు పెట్టుకొని, వ్యర్థమైన ఆశలు పెట్టుకొని ఏమైనా బాగుపడ్డావా? మనుజాశలతో నడుస్తూ ఏమైనా బాగుపడ్డామా? పేతురు భక్తుడు దేవుని ఆత్మ ద్వారా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనుజాశలు ఇవన్నీ మనిషిని యొక్క ఆశలు. ఈ ఆశలు మనలో ఉంటే తీసివేసి దేవుని ఆశ మనం నెరవేర్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి, మన ఇష్టానుసారం కాదు. దేవుడు మరలా మరలా హెచ్చరిక చేస్తా ఉంటే అదే బురదలో ఉంటా, అదే కక్కి తింటా, అదే పాపంలో బతుకుతా, అదే నీచపు స్థితిలో బ్రతుకుతా, అదే నాకు సూట్ అయిందంటే నాశనానికి పోతావు, నరకానికి పోతావు, శిక్షను తప్పించుకోలేవు. ఇప్పుడు బలం ఉన్నది కదా అని ఎగురుతున్నావేమో, ఇప్పుడు అన్నీ సమకూర్చబడ్డాయి కదా అని ఎగురుతున్నామేమో. కాదు కాదు, దేవుడు మిగతా టైం ఇచ్చాడు. ఈ టైంని ఎట్లా ఉపయోగించుకోవాలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన అంటాడు, శ్రమ ఇక మీదట మనుజాశలను మిగిలిన కాలము అంటాడు. ఏం కాలము? మళ్ళొకసారి అనండి మీరంతా. ఒర్రమంటే బాగానే ఓరుతారు కదా. మిగిలిన కాలం భయం అవుతుందా ఏంది? నీకు మిగిలింది కొంచెమే, నీకు మిగిలింది కొంచెమే. ఎంత మిగిలింది అనుకుంటున్నారు? ఒక్కసారి లెక్కలేసుకొని చూడండి. సపోజ్ 20 సంవత్సరాలు ఉన్నాయి అనుకో, మీకు ఇంకెంత టైం అనుకుంటారు మీరు? ఎప్పుడు చేస్తామో తెలియదు. మిగిలిన టైం ఇప్పుడు ఉన్నదే మిగిలిన టైం. ఇంతవరకు 20 సంవత్సరాలు దాటింది, ఏం సాధించినా 30 సంవత్సరాలు అనుకో, 30 సంవత్సరాలు గతించినాయి, ఏం సాధించినా 50 సంవత్సరాలు అనుకో, ఇంకేం సాధించుతాం? ఇక ఏం సాధించాలి? దేవుని కొరకు నేను ఎట్లా బ్రతకాలి? పోకిరి చేష్టలు బంద్ చేయాలి, దురాశలు తీసివేసుకోవాలి, మద్యపానము తీసివేయాలి. మద్యపానం ఇంకా సచ్చదనక తాగుతా, సచ్చదనుకుంటా, ఇంకేమంటారు, సచ్చదనక ఏ పోకిరి మాటలు మాట్లాడతా అంటే నీ కాలం ఎప్పుడో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాశలు, దుష్ట ఆశలే. ఇంకా ఆశలను పెంచుకోవడం కాదు, ఆశలన్నీ తగ్గించుకొని దేవుని మీద ఆశ పెట్టుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇట్లా అనుకుంటే దేవుని భయం మన ఒంట్లో ఉంటుంది తప్పకుండా. నిజంగా ఇట్లా అనుకుంటే ఇంకా ఏమున్నది? దేవుని సన్నిధికి వెళ్ళాలి. నాకు ఇచ్చిన టైం ఇది, దేవుడు నాకు ఇచ్చిన టైం ఇది. ఈ టైంలో దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించే టైము. చెత్త పనుల కొరకు టైం వేస్ట్ చేయరు. చెత్త అంతా కడుపులో ఉంటే చెత్త పనుల కొరకు దేవుణ్ణి మరిచిపోయి భక్తిహీనులైతే, భక్తి లేకపోతే దేవుని సన్నిధి అనంటే వెనకకు తీస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా,
భక్తి కలిగి మిగతా టైం ఏమున్నది ఇంకా, నాకు దేవుడిచ్చిన ఈ టైమును దేవుని ఆరాధిస్తా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా, దేవుని కొరకు బ్రతుకుతా, ఆయన ఇష్టాన్ని నేను నెరవేరుస్తా అనంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఒకటి పోకిరి చేష్టలు, 2 దురాశలు, 3 మద్యపానము. ఇంకెన్ని రోజులు అల్లరితో కూడిన ఆటపాటలు? సిగ్గనిపియాలి, సిగ్గుపడాలి. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అసహించుకోవాలి. నిజంగా మన జీవితంలో దేవుని వాక్యం ఉంటే, నిజంగా దేవుని ఆత్మ మనలో ఉన్నాడంటే సిగ్గుపడాలి. అల్లరితో కూడిన ఆటలకు పాటలకు దూరంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సిగ్గుపడాలి మద్యపానం అంటే, సిగ్గుపడాలి పోకిరి చేష్టలంటే, సిగ్గనిపియాలి దురాశలు అంటే, సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? అవన్నీ చేసి నువ్వేం బాగుపడలేదు. అవన్నీ చేసి ఏమైనా బాగుపడ్డామా? బాగుపడలేదు. ప్రార్థన చేసినోడు బాగుపడతాడు. హల్లెలూయా. దేవుని ఆరాధించినోడు బాగుపడతాడు. దేవుని వాక్యము కొరకు తృష్ణ కలిగిన వాడు దీవించబడతాడు. దేవుని వాక్యము కొరకు ఆశ కలిగిన వాడు, ఆరాటపడేవాడు బలపరచబడతాడు, దీవించబడతాడు. హల్లెలూయా. అందుకొరకే భక్తుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. నీ కొరకు. ఎప్పుడు బతుకు మారదు. ఇల్లు దుడవాలే, ఇది చెయ్యాలి, చీచి ఇదేం బతకండి. సిగ్గుపడండి. ఇల్లు దూడవద్దని కాదు, టైం, దేవుని టైం. నువ్వు దొంగతనం చేస్తున్నావు, సిగ్గుపడాలి. నేను ఒక దొంగను, దేవుని టైంను కిల్ చేస్తున్నా నేను అని. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నోర్లు రావు, నోర్లు పెగులై సిగ్గుపడాలి. మద్యపానం అంటే సిగ్గుపడాలి, పోకిరి చేసిన అంటే సిగ్గుపడాలి, దురాశలు అంటే చిచి నా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ ఇవి చేయడానికా కాదు. నా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి. ఆయన నాకు టైం ఇచ్చాడు. నువ్వేంది బోడి ఆయనకు టైం ఇచ్చేది? దేవుడు ఆయన నీకు బిచ్చం వేసాడు టైము. హల్లెలూయా. ఆ టైమును వ్యర్థపుస్తే సిగ్గుపడాలి. మద్యపానం, అల్లరితో కూడిన ఆటలు పాటలు అంటే బాగా ఇష్టం. అల్లరితో కూడినవి, నీచమైనవి, పనికి రానివి, మూర్ఖమైనవి, అల్లరితో కూడినవి, ఆటలు పాటలకు దూరంగా ఉండాలి అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకేమంటాడు? తాగుబోతుల విందులు అంటే కడుపు కట్టుకొని పోతా ఉంటారు, నడుము కట్టుకొని వెళ్తా ఉంటారు. తాగుబోతుల విందులు సంతోషం అనిపిస్తా ఉంటది, సంబరం అనిపిస్తా ఉంటది. కాదు ఇక చాలు, ఈ జీవితం చాలు, సిగ్గుపడాలి. తాగుబోతుల విందులు, వినోదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యపానము, వీటి మీద ఆశలు పుడుతున్నాయి. కానీ అయ్యో నా జీవితం ఏందయ్యా, చస్తే కుక్కలు కూడా దేకయ్యా. మనుషులకు వట్టిగా నీ శవాన్ని అంటే అని పారిపోతారు. అలాంటి బ్రతుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిగ్గుపడాలి, బాధపడాలి, కొంచెమన్నా జ్ఞానం తెచ్చుకోవాలి, కొంచెమన్నా ఆలోచన చేయాలి. నిజంగా మనం మనుషులం, దేవుడు మనల్ని మనుషులుగా చేశాడు. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? దేనికి విలువనిస్తున్నాం? నిన్ను సృష్టించి, నీకు జీవమిచ్చి, నీ కొరకు ప్రాణమిచ్చి, నీ కొరకు మరణించి, నిన్ను నరకాన్ని నుంచి తప్పించి అందమైన పరలోకం ఇస్తే తుచ్చమైన వాటిలో సంతోషపడతా అంటే మనంత దరిద్రులు, మూర్ఖులు ఎవ్వరు లేరు ప్రియమైన దేవుని పిల్లారా. యేసయ్య గొప్పవాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకుందాం. తుచ్చమైన వాటి కొరకు, అల్లరితో కూడిన ఆటపాటలకు కాదు మనం టైం ఇచ్చేది, మద్యానికి కాదు టైం ఇచ్చేది, పోకిరి మాటలకు కాదు, పోకిరి చేష్టలకు కాదు, దురాశలకు కాదు. మనం దేవునికి టైం ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు మనకు టైం ఇచ్చాడు,
ఆ టైమును ఉపయోగించుకోవాలి. ఆ టైము చాలా విలువైంది. పోయిన టైము మనకు రాదు. వస్తుందా అండి? పోయిన టైం వస్తుందా అండి? వస్తుందా? టైం బ్యాడ్ అంటారా? టైం బ్యాడ్ కాదు, నువ్వే పెద్ద బ్యాడు. టైం బ్యాడ్ కాదు, దేవుడు టైం ఇస్తే అది ఉపయోగించడం నువ్వే పెద్ద బ్యాడు. ఇంకా టైం బ్యాడు, ఎంత మూర్ఖత్వం అండి. వీళ్ళు చెడ్డోళ్ళయి, అదే మనిషి స్వభావం ఏంటంటే వీళ్ళ బతుకు మారది, ఇతరులను వేలు పెట్టి చూపిస్తారు. టైం బ్యాడ్ కాదు, నువ్వే పెద్ద బ్యాడు. కాబట్టి టైం వేస్ట్ చేసినావు, టైం బ్యాడ్ అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ ఆ అల్లరితో కూడిన ఆట పాటలు, త్రాగుబోతుల విందులు, ఏ విందులు అంటే సంబరం, ఎగురుకుంటురికేది దేని కొరకు? నడుము కట్టుకొని కడుపు కట్టుకొని పోయేది దేని కొరకు? తాగుబోతుల విందులకు కాదు మనం పోయేది, దేవుని మందిరానికంటే, దేవుని సన్నిధి, అక్కడ దేవుని ప్రచారం జరుగుతున్నదంటే, అక్కడ ప్రభు గణపరచబడుతున్నదంటే అక్కడికి వెళ్ళాలి. అదే పెద్ద విందు. దేవుని వాక్యానికి మించిన విందు ఉందా అండి ప్రపంచంలో ఏదైనా? దేవుని వాక్యానికి మించిన విందు ఎక్కడన్నా ఉందా? లేదని ఉట్టిగా నా కళ్ళ సలవులకు చెప్పకండి. మీ మనస్సాక్షికి తెలుసు, బాగా మీ హృదయానికి తెలుసు. దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి మించిన విందు ఎక్కడా లేదు. హల్లెలూయా. భక్తుడు అదే అంటాడు, ప్రభువా నీ వాక్యం ధ్యానం చేస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు ఎంత తృప్తి అనిపిస్తున్నదో, ఎంత తృప్తి అనిపిస్తుందో. ముళ్ళ మీద ఉన్నట్టు ఉండద్దు ఇక్కడికి వచ్చి. దేవుడు టైం ఇచ్చాడు, ఆ టైంను చాలా ఉపయోగించుకోవాలి. త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చు. ఇవన్నీ చేసేటోళ్ళు ఎలాంటి వాళ్ళట? ఎలాంటి వాళ్ళండి? అన్యజనుల ఇష్టం. అది ఎవరి ఇష్టము? ఇవి దేవునికి ఇష్టం లేదు, ఇవి దేవునికి ఇష్టం లేదు. ఎవి ఇష్టం లేదు? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా తాగుబోతుల విందులు. ఈ అన్యజనులు చేసే బతుకిది. మన బ్రతుకును అందులో మిళితం చేసి నాటకాలు ఆడితే, యాక్టింగ్ చేస్తే దేవుడు కొట్టే దెబ్బ ఘోరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, హల్లెలూయా. చూడండి, మొదలైన వాటి అందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచునుటకు గతించిన కాలం చాలిగా. గతించింది చాలు, ఇంకెన్ని రోజులు బతుకుతావు ఇట్లా? అన్యజనుల ఇష్టం నెరవేర్చుకుంటా దేవుని పేరు పెట్టుకోకు అంటున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం అందరం. దేవుని పేరు పెట్టుకొని నటన చేస్తున్నావు, ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా దేవుడు టైం ఇస్తా ఉంటే మనం అది చులకన అనుకుంటున్నామేమో. దేవుడు టైం ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, హల్లెలూయా. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుంటకు గతించిన కాలము చాలు. ఈ ఉదయకాలం దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా హెచ్చరిస్తూ చెప్తున్నా, చాలు. దేవుడు అంటున్నాడు, ఇక చాలు, మిగతా టైం శిక్షించబడతావు. ఏమైతే లేదు కదా అని భయం విడిచి నీ ఇష్టానుసారంగా బ్రతికితే చాలు అని దేవుడు అన్నప్పుడు నువ్వు ముందుకు అడిగేస్తే చస్తావు. ఒక తండ్రి ఒక కుమారుని, అక్కడ బావి ఉన్నది, అందులోనికి వెళ్ళకిగా చాలు అక్కడే ఉండు అన్నా కూడా పోతే వాడు బావిలో పడతాడు. తండ్రి జిమ్మేదారి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చాలు, ఈ బ్రతుకు చాలు, ఈ జీవితం చాలు, గతించిన కాలము. గతించిన కాలమే చాలును అంటున్నాడు. ఏ కాలం చాలట? ఇంకెన్ని రోజులు బతుకుతారు ఇట్లా? ఈ పోకిరి మాటలు, ఈ తాగుబోతుల విందులు, ఈ దురాశలు, ఈ మద్యపానము, ఇవన్నీ మనం పాల్గొనకూడదు. గతించిన కాలం చాలు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడంటే అవి చెయ్యొద్దు అని. దేవుడు మనకు సమయం ఇస్తున్నాడంటే అవి చెయ్యకి. గతించిన కాలమే, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచునుటకు
గతించిన కాలమే చాలు. చాలు అని నువ్వు సాలించుకుంటే కుదరది. ఒక పరీక్ష జరుగుతుంది చూడండి. 4వ వచనంలో అంటాడు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అది ఆ దూషణకు భయపడి వాళ్ళతో పరిగెత్తుతున్నారు మీరు. హలో, అర్థమైందా? వాళ్ళతో మనము వెళ్ళకపోతే మనల్ని దూషిస్తారేమో, మనల్ని తిడతారేమో అని భయానికి వాళ్ళతో వెళ్తున్నావు, కానీ దేవుని భయం నీలో లేదు. మనుషులని ఎప్పటి వరకు మనుషులకు భయపడతావో దేవునికి దూరంగా బతుకుతావు. ఇటు అవ్వ కావాలి, బువ్వ కావాలంటే నడవదు, ఇది కావాలి అది కావాలంటే నడవదు. అన్యులతో మనం పరిగెత్తకపోతే వాళ్ళు లోపల దూషిస్తూ ఏమంటారు, వాళ్ళతో పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. మిమ్మల్ని దూషిస్తారు, దూషణ పాలు కావాలి. అన్యులు నిన్ను దూషిస్తున్నారంటే, అన్యులు నిన్ను హేళన చేస్తున్నారంటే నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు అనుకోవాలి. హల్లెలూయా. అన్యులు నిన్ను పొగుడుతున్నారు, అదంటే వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతో పాటు అల్లరితో కూడిన ఆటపాటలలో, మద్యములో, అన్నిట్లో భజన చేస్తూ నాటకాలు ఆడుతూ వాళ్ళనే అనుసరిస్తున్నావు అన్నమాట. దేవుని భయం ఉండాలి. దేవుని వాక్యం అంటే ఆషామాషి కాదు, దేవుని సన్నిధి అంటే తమాషా కాదు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటాడు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. అన్యజనుల ఇష్టము కాదు నెరవేర్చేది, అన్యజనులు మార్చబడాలని నువ్వు కోరుకోవాలి. హల్లెలూయా. మనం ఏం కోరుకోవాలి? ఈ మద్యము, ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, ఇవన్నీ మార్చబడాలంటే నువ్వు అందులో పాల్గొంటే మార్పు రాదు. కానీ నువ్వు గడ్డకున్నోన్ని బొందలున్నోన్ని తీస్తాడా? బొందలున్నోన్ని తీస్తాడా? చెప్పండి. కాబట్టి అందులోనే ఉండి అందులో నుంచి నువ్వు పైకి రావాలంటే కష్టం. కానీ నువ్వు పక్కగా ఉండి అందులో నుంచి అన్యజనులను మార్పు కోరాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అందులో మద్యపానములో, అల్లరితో కూడిన ఆటపాటలలో, దురాశలలో, ఆ పోకిరి చేష్టలలో మనం పాల్గొనకుండా దేవుని వైపు చూసి అన్యజనులు మన మాదిరి చూసి దేవునిలోనికి వచ్చేటట్టు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మన మాదిరి చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు 4వ వచనంలో, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు దూషిస్తారు, మాటలే కాదు, ఏం చేస్తారు? వాళ్ళతో పరిగెత్తకపోతే ఏం చేస్తారంట? దూషిస్తారు. రోమపత్రిక 14వ అధ్యాయము, రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మన కోసమే కాదు, ఇతరులను మార్చే రీతిగా మనం ఉండాలి. ఇతరులకు సువార్త చెప్పేవారుగా ఉండాలి. ఇతరులకు మాదిరికరంగా మనం ఉండాలి. అన్యజనుల మధ్యలో మనం వెలుగుతుండాలి. అన్యజనులకు మాదిరికరంగా ఉండాలి. క్రైస్తవుడని పేరు పెట్టుకొని, దేవుని బిడ్డనని పేరు పెట్టుకొని అపరిమితమైన ఆ అల్లరి పనులతో నువ్వు కూడా సాగుతా ఉంటే నువ్వు పేరు పెట్టుకొని దేవుణ్ణి దూషణ పాలు చేసినట్టుగానే నీ బ్రతుకు ద్వారా. కాబట్టి మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినా ప్రభు అంటాడు. హల్లెలూయా. ఆయన కోమట అయిన ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, సమాజము డబ్బున్నంతసేపే మన దగ్గరికి వస్తారు, బెల్లం ఉన్నంతసేపే ఈగలు వచ్చినట్టుగా. టైము దేవుడు మనకిచ్చిన టైమును మనం ఎట్లా ఉపయోగించుకోవాలి? మద్యము కోసం కాదు, తాగుబోతుల విందుల కొరకు కాదు, పోకిరి మాటల కొరకు కాదు, అల్లరితో కూడిన ఆటపాటల కోసం కాదు. మనం ఎవరి కొరకు బ్రతకాలంటే, మనము బ్రతికినా చచ్చినా ఎవరి కోసం అంట? 8వ వచనం చదవండి.
మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, ఉమ్. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. ఇది ఉండాలి. బతికినా సచ్చినా, బ్రతికినా సచ్చినా ఎవరి కోసము? అంత ధైర్యం లేదా? ఎవరి కోసము? ప్రభు కోసం అనొచ్చు కదా. మనం బ్రతికినా సచ్చినా ఎవరి కోసము? తెలిసిన ఆయన ఉంటే అతనికి ఫోన్ చేస్తే మొన్న చచ్చిపోయిండు కాదు సారు అని అంటే ఆశ్చర్యపోయాడట. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేవారు. హల్లెలూయా. ఈ ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే వాళ్ళ కొరక మనం బ్రతికేది కాదు. ఆయన అంటాడు 8వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, ఆ చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. హల్లెలూయా. మనం ఎవరి వారము? మనుషుల వారము కాదు, మద్యపానము వారము కాదు, పోకిరి చేష్టలు చేసే వారము కాదు, దురాశలు నెరవేర్చుకునే వారి కొరకు బ్రతకడం లేదు. మనము అల్లరితో కూడిన ఆటపాటలు నడిపించే వారి కొరకు మనం బ్రతకడం లేదు. మనము బ్రతికేది ఏందో ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం ఎందుకు బ్రతుకుతున్నామో, దేని కొరకు బ్రతుకుతున్నామో అది గుర్తెరిగినట్లయితే దేవుడు మనకు మంచి విలువనిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రోమాపత్రిక 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక, బలవంతులమైతే నిజంగా మనల్ని మనమే సంతోష పెట్టుకోక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. భరించుకోవాలి. బలహీనులను ఏం చేయాలి? మనము బలపరచాలి. బలవంతులమా? మనము విర్రవీగుతున్నామా? బలము కలిగి ఉన్నామా? ధనము కలిగి ఉన్నామా? పేదవాళ్ళను చేరదీయాలి. ధనం ఉంటే బలముందా? బలహీనులను ఏం చేయాలి? మనము దేవుడు ఇందు కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎవరైనా బలహీనులు ఉన్నారా వాళ్ళను చేరదీయాలి. నీకు ధనముందా? ధనము లేనోళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు సహాయము చేయాలి. రోగంతో ఉన్నారా? ఎవరు సహాయం లేరా? వాళ్ళను హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళకు సహాయం చేసేటట్టుగా మనం ఉండాలి. అందుకొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చాలా మంది స్వార్థపరులు ఉన్నారు ఇక్కడ. చాలా మంది స్వార్థపరులు ఉన్నారు. నేను బ్రతికితే చాలు, నా కుటుంబం మంచిగా ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎన్నడూ బాగుపడరు. ఆయన అంటాడు చూడండి, పౌలు భక్తుడు, తన పొరుగువానికి మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనుల దౌర్బల్యములను భరించడానికి మనం బద్ధులమై ఉన్నాము. ఇంకేమంటాడు? తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు. తన పొరుగువానికి కీర్తనలలో మనము ధ్యానం చేసుకున్నాం. తమ పొరుగువానికి ఏం చేయాలి? క్షేమాభివృద్ధి కోరుకోవాలి. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. ఇతరులను సంతోష పెట్టే వారంగా మనం ఉండాలి. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దౌర్బల్యులు ఉన్నారు ఎంతో మంది, దౌర్భాగ్యులు ఉన్నారు ఎంతో మంది, బలహీనులు ఉన్నారు ఎంతో మంది, చేతగాని వాళ్ళు ఉన్నారు. దేవుని పేరు పెట్టుకొని దేవుని మార్గంలో నడుస్తున్నామని చెప్పేసి మనల్ని మనమే సంతోష పెట్టుకోవడం కాదు, ఇతరులను సంతోష పెట్టేవారుగా, సంతోషం లేని వారిని సంతోష పెట్టేవారిగా, బలహీనమైన వారిని, పేదవారిని చేరదీసే వారిగా మనం ఉండాలని దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఉన్న దాంట్లో తింటా, ఎంజాయ్ చేస్తా, నాకేంది, ఎవరెక్కడ పోతేంది అని స్వార్థంతో బ్రతికితే దేవుడు నీకు ఇచ్చాడు టైము, మర్చిపోకు. దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా బ్రతకాలి. అన్యజనులను సంతోష పెట్టే వారముగా కాదు, అన్యజనులు రక్షణ పొందే వారుగా మనం చూడాలి. హల్లెలూయా.
ఇంకేమంటాడు? క్రీస్తు కూడా క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని యేసయ్య తనను తానే సంతోషపడడానికి వచ్చిండా ఈ లోకానికి? యేసయ్య ఎందుకు వచ్చాడు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. యేసయ్య ఎందుకు వచ్చాడండి? మన దౌర్భాగ్య స్థితిని మార్చడానికి. మనకు రక్షణ లేక నరకం వెళుతా ఉంటే ఆయన వచ్చి సిలువలో మరణించి మరణాన్నే ఇచ్చాడు. ఆయన టైం కేటాయించాడు, సింహాసనాన్ని వదిలిపెట్టాడు. మన దౌర్భాగ్యపు స్థితిని మార్చడానికి, మన పరిస్థితులు మార్చడానికి ఆయన వచ్చాడు. దేవుడు మనల్ని కాపాడి కృప చూపించాడు. కాబట్టి ఇంత సుఖంగా ఉంచిన దేవుడు నా మీద ఒక భారం ఉంచాడు, చిన్న భారము. ఏ భారం అంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో వారిని నేను చేరదీస్తా. మన చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది దౌర్భాగ్యులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. మనం బలవంతులమే. ఆ బలహీనులను చేరదీయడానికి, కండలు చూపించుకోవడానికి కాదు, బలం ఉన్నదని పోకిరి మాటలు మాట్లాడడానికి కాదు. కాబట్టి ఇతరులను చేరదీయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. చూడండి, యేసయ్య ఎందుకు వచ్చాడట? క్రీస్తును కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. చూడండి, నిందలైనా పర్వాలేదు, బాధలైనా పర్వాలేదు, శ్రమలైనా పర్వాలేదు, ఎన్ని నిందలైనా పర్వాలేదు, నా ప్రభు కొరకు బ్రతుకుతా. ప్రభు కొరకు బ్రతికితే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి, ఓర చూపులు వస్తాయి. ప్రభు కొరకు బ్రతికితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భరించినా పర్వాలేదు, దేవుడే భరించాడు. యేసయ్య కంటే గొప్పవారం కాదు మనం. కాబట్టి అన్యులు రక్షణ పొందాలని మనం కోరుకోవాలి. కానీ అన్యులతో చెయ్యి కలిపి అన్య ఆచారాలు ఆచరిస్తే శిక్షకు గురైతాం. ప్రియమైన దేవులారా, తాగుబోతుల విందులు, మద్యపానము, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:23 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను. ఆయన ఎట్లున్నాడు? యూదులకు ఆటంకంగా ఉన్నాడు. మంచి చెప్పితే యూదులకు యేసయ్య ఆటంకంగా ఉన్నాడు. మనము కూడా మంచి చెప్పితే, మంచి మార్గంలో నడిస్తే, మంచి మాటలు చెబితే, మంచిగా బ్రతకాలని చెబితే కొంతమందికి ఆటంకంగా ఉంటాం. మనం ఎట్లుంటాము? ఆటంకంగా ఉంటాం. ఆటంకంగా ఉంటాం. పాఠం అయితే లేదా అంటారు కదా, ఆటంకం అన్నమాట. కాబట్టి ఆటంకంగా ఉంటాము. అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. చెబితే అన్యజనులకు ఒక వెర్రోల్లాగా కనిపిస్తాం మనము. మంచి చెబితే మనం ఒక వెర్రోళ్ళలాగా ఆటంకముగా కనిపిస్తాము. యూదులకు గాని గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే పిలువబడిన వారు ఉంటారు కొంతమంది, వాళ్లకు మనము దేవుని శక్తి లాగా కనిపిస్తాము. హల్లెలూయా. యూదులకు, గ్రీసు దేశస్తులకు వెర్రితనముగా, ఆటంకముగా పౌలున్నాడు. ఎందుకంటే మంచి చెబుతా ఉంటే కొంతమందికి ఆటంకముగా, కొంతమందికి వెర్రితనముగా ఉండవచ్చు. కానీ దేవుడు మాత్రము కొంతమందికి మనలో ఒక శక్తిగా చూపిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును. క్రీస్తు దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. పిలువబడిన వారికి మాత్రము క్రీస్తు ఎట్లున్నాడు? దేవుని శక్తియు, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. పిలువబడని వారికి మనం ఒక వెర్రితనముగా, ఒక ఆటంకముగా, ఒక హేళనగా ఉన్నాము. కానీ పిలువబడిన వారికి దేవుడు మనలో ఒక శక్తిగా చూపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథము 42:6 చదవండి. యెషయా గ్రంథము 42:6.
గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, గుడ్డివారి కన్నులు తెరవడానికి, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, బంధించబడిన వారిని చెరసాలలో నుండి బయటికి తేవడానికి, చీకటిలో నివసించు వారిని బంది గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, మన కోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. చీకట్లో బ్రతుకుతున్న వారిని బంది గృహంలో నుండి వెలుపలికి బందీ తెచ్చుటకును. గృహములో నుండి వెలుపలికి తేవాలి. నువ్వు బందీ అయిపోవద్దు, నువ్వు చీకటి బ్రతకద్దు అంటున్నాడు. ఆ యెహోవానగు నేనే యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నిన్ను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు, నిన్ను కాపాడేది ఎందుకొరకు? ఆ నువ్వు నేను కాపాడబడేది ఎందుకొరకు? ప్రజల కొరకు నిబంధనగాను, ఆ అన్యజనులకు వెలుగుగాను. అది గొప్ప మాట. మనల్ని దేవుడు కాపాడేది ఎందుకండి? అన్యజనుల ఆచారాలు ఆచరించడానికి కాదు. వాళ్ళ మార్గంలో పోతున్నావంటే నువ్వు ఒక పెద్ద నటనకారివి. నీ లోపల శక్తి లేదు, నీ లోపల దయ్యం పనిచేస్తున్నది, దురాత్మ పనిచేస్తున్నది. నువ్వు వాళ్ళకొక వెలుగుగా ఉండే వ్యక్తివి. ఆ చీకట్లో నువ్వు చిందులేస్తున్నావంటే నీలో మార్పు రాలేదు, ఇంకా మార్పు రాలేదు. తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నిటికీ సై అంటున్నావనంటే నీలో ఒక దురాత్మ పనిచేస్తున్నది. నటన చేసే దురాత్మ, రెండిట్లా ఆడే ఒక దురాత్మ నిన్ను వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మిగతా కాలమైనా దేవుడు అంటున్నాడు, మిగతా కాలమైనా దేవుని కొరకు బ్రతుకు, వెలుగుగా బ్రతుకు, అన్యులకు వెలుగుగా బ్రతుకు. నిన్ను బతికించేది స్పష్టంగా అంటున్నాడు చూడండి. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించాడు. హల్లెలూయా. అందరం చేతులెత్తి స్తోత్రం అర్పిద్దాం. హల్లెలూయా. నిన్ను నన్ను అన్యజనులకు వెలుగుగా నియమించాడు. వాళ్ళు చీకటి పనులు చేస్తే మనం చీకటి పనులు చేయడానికి కాదు, అన్యజనులు మార్చబడాలని మన తపన అయి ఉండాలి, మన గురి అయి ఉండాలి, మన గోల్ అయి ఉండాలి, మన ఆశ అయి ఉండాలి, మన ప్రార్థన అయి ఉండాలి. నిరంతరము అన్యజనుల మార్పు మనం కోరుకోవాలి. మనమే మారలేకపోతే మేము ఒకటే, మీరేం చేస్తాను, మా దగ్గర మీరు వస్తాను, మీ దగ్గర మేము వస్తాను, అంతే అంటట్టు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దూషణ పాలు కావచ్చు, కరెక్ట్గా నిలబడితే మనల్ని దూషించవచ్చు. వాళ్ళతో పరిగెత్తడం లేదని లోపల దూషించవచ్చు, హేళన చేయవచ్చు. అన్యజనులకు మనల్ని వెలుగుగా నియమించాడు. హల్లెలూయా. చూడండి, ఆయన అంటాడు, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవరికి నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. దేవుడు అంటాడు, నాకు రావలసిన స్తోత్రము మీరు వాళ్ళతో ఎగురుతూ నా స్తోత్రమును వాళ్ళతో పంచుకుంటే నేను ఇచ్చేవాడను కాదు అంటున్నాడు. హల్లెలూయా. రోమపత్రిక 11:13 చదువుకుందాం. రోమపత్రిక 11:13. అన్యజనులకు మీతో నేను మాటలాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను కనుక ఏ విధంగా ఆయన అంటాడు, కిందికి చదవండి. ఆయన ఏమంటాడు? ఏ విధమునైనను, ఏ విధంగానైనా నా రక్త సంబంధులకు రోషము పుట్టియాలి. హల్లెలూయా. ఎట్లా? మద్యంతో కాదు, సారతో రోషం పుట్టించడు కాదు. తాపిచ్చి రోషం పుట్టిస్తారు కదా కొంతమంది, తాపిచ్చి రోషం పుట్టించి ఎగబెడతారు. అది కాదు, అది సైతాన్ కార్యం. ఎట్లయినను రోషం పుట్టియాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా, దేవుని శక్తి ద్వారా. హల్లెలూయా.
ఎట్లయినను ఏం పుట్టియాలట? రోషం పుట్టియాలి. ఎవరికి? రక్త సంబంధులే అండి, మారనోళ్లకు. మనం మారినోళ్ళం కదా, రోషం పుట్టించే వాళ్ళంగా ఉండాలి. అగ్ని ఏం చేస్తుంది చెప్పండి? మండిస్తుందా? ఇదే చల్లారిపోతుందా చెప్పండి? చెత్తను కాలబెడుతూ ఉంటుంది. చెత్తనంతా కాలబెట్టేటట్టుగా ఉండాలి. ఆ చెత్తలో మనం చెత్తమైపోవద్దు. ఇంకేమంటాడు? రోషం పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవలెనని. వారిలో కొందరినైనా ఏం చేయాలి? రక్షింపవలనని నా పరిచర్యను రక్షించాలి, రక్షించాలి, రక్షణలోనికి రావాలి, దేవుడు మార్చాలి వాళ్ళను అని వాళ్ళకు రోషం పుట్టించాలి. హల్లెలూయా. రోషం ఎట్లా పుట్టిస్తాం? ఇన్ని చేసి నువ్వు ఏం సాధించినవు చెప్పు? ఏం సాధించినవు? ఇలాంటి జీవితం కాదు. నెమ్మది కలిగి బ్రతకాలి, శాంతి కలిగి బ్రతకాలి, యేసయ్యను నమ్ముకోవాలి. నమ్ముకుంటే నీకు నెమ్మది ఉంటుంది, మోక్షం ఉంటుంది. సరిపోదా ఈ మాటలు? ఈ మాటలు వాళ్ళ లోపలికి పోయేటట్టు దేవుడు చేస్తాడు. అయ్యి ప్రకటించం. వచ్చి రాని చెత్త అంతా ముందటేసుకొని, లేని చెత్త ముందటేసుకొని ఇలాంటి పనులని చేస్తే మనం మారనట్టే. ప్రియమైన దేవుని పిల్లారా, కొంతమందినైనా అగ్నిలో నుంచి మనం లాగినట్టుగా లాగాలి అంటున్నాడు. అన్యజనుల ఇష్టం కాదు మనం నెరవేర్చేది. ఎవరి ఇష్టం నెరవేర్చాలి? అందరు చెప్పండి, దేవుని ఇష్టం నెరవేర్చాలని.